హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీమశ్రీ. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఫస్ట్లీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ సో కార్తీక పౌర్ణమి కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళిపోయి పూజలు చేసేయాలన్నమాట. సో పదండి టెంపుల్కి వెళ్ళిపోదాం. సో ఇంకా నేను అండ్ నా రూమ్మేట్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. సో పదండి వెళ్ళిపోదాం. మేమైతే మా పీజీ నుండి స్టార్ట్ అయిపోయినాము. మా పీజీ నుండి టెంపుల్ 1/2 కిలోమీటర్ అయితే పడుతుంది. సో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చేసేది ఏముంది. సో పదండి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. టెంపుల్ చూడండి ఎంత బాగుందో లైటింగ్తో. మేమైతే ఫస్ట్ ఇంకా దీపాలు, పూలు, పండ్లు, పాలు అవన్నీ కొనుక్కున్నాము. అండ్ దెన్ టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. సో పదండి వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ టెంపుల్లో మనం ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడనమాట. అక్కడ హనుమంతుడిని పూజ చేసుకొని అండ్ అటు నుండి కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా దర్శనం ఇస్తారు. సాయిబాబాని కూడా పూజించుకొని ఆయన్ని దర్శించుకొని అండ్ అక్కడ నుండి కొంచెం ముందు మనకి దక్షిణమూర్తి వారు దర్శనం ఇస్తారు. అండ్ దెన్ ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం ఇచ్చేసాడు అనమాట. అక్కడ నుండి మనం ఆబ్వియస్గా శివాయని దర్శించుకోవాలంటే ఫస్ట్ నందీశ్వరిని దర్శించుకొని అక్కడ నుండి మనం శివాయని దర్శించుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. నాకైతే పూజ బాగా జరిగింది. అండ్ అక్కడ నుండి కొంచెం ముందు అమ్మవారు కనిపిస్తారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని అండ్ దెన్ అక్కడ నుండి మేము వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయాం. వినాయకుడిని దర్శించేసుకున్నాం అనమాట. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరగలేదు ఆబ్వియస్గా, బట్ ఆ వీడియో క్లిప్ అయితే మీకోసం తీసినాను. సో ఇదనమాట. అండ్ దెన్ అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినట్టుంది వాళ్ళ మార్నింగ్. సో అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని మొక్కేసి అక్కడ ఆయనని దర్శించుకొని అక్కడ నుండి కొంచెం ముందుకి శివయ్య కనిపించారు మాకు. అక్కడ శివయ్యని కూడా దర్శించుకున్నాము. శివయ్య మాత్రం బాగుండే, వాటర్ అంతా మంచిగా ఫాలో అవ్వకుంటూ మంచిగా అనిపించింది. అండ్ దెన్ జై బజరంగ్ వాళ్ళు ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా కూర్చొని ఉన్నారు. వచ్చేయండి అమ్మ, మీ కోరికలు కోరుకొని నేను నెరవేరుస్తా అన్నట్టు కూర్చొని హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాడు ఆయన. అండ్ దెన్ అక్కడ ఇంకా నేను పూజలు చేయడం స్టార్ట్ చేసేసిన. ఇక్కడ పూజ చేసి దీపం వెలిగించేసి మంచిగా మొక్కుకొని అండ్ దెన్ అక్కడ నుండి నేను శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. లింగం దగ్గర ఆయనకి పాలాభిషేకం చేసి పూజలు చేసి ఇంకొచ్చేపు ఆయన కల్లారా చూసుకొని అక్కడ నుండి అయితే మూవ్ అయిపోయినాను నేను. టెంపుల్ నుండి బయటికి రాగానే సార్ మనకి ఇలా దర్శనం ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో ఈయన స్టార్ట్. సో ఆల్ డన్, ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయినాము. సో హోప్ యూ గైస్ లవ్ దిస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.